తాతారావు గారు కానీ కుమార్ గారు కానీ వచ్చే సాక్ష్యం ద్వారా దేవుని మహింపరచాలని కోరుతున్నాను. ఎవరున్నారు అందుబాటులో? సహోదరి కుమారి గారు లేక తాతారావు గారు, లేకపోతే ఆ కుటుంబం తరపున ఎవరు ఉన్న ఒకరు వచ్చి సాక్ష్యం ద్వారా దేవుని మహింపరచాలని కోరుతున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు మన కొరకు పుట్టాను, క్రీస్తు అందరి కొరకు పుట్టాను. వచ్చారమ్మా? కుమారి గారు ఉన్నారా అందుబాటులో? ఫోన్లో చెప్పనా, మౌతులో చెప్పనా? ఇప్పుడు నేను చెప్పింది మౌతులో కదా, నేను మౌతులోనే చెప్తున్నాను. మీరు ఫోన్లో చెప్పమంటున్నారా? వచ్చేసారు ఆల్రెడీ. అక్కడ ఇచ్చాడు మౌత్ ఒకటి, ఇక్కడ దాకా కష్టం, అక్కడ పనిచేసేది ఇవ్వండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలండి. ఈరోజు ఇలాగా ప్రార్థన పెట్టించుకున్నా ఉంటే దేవుని కృపే, మీరు అందరూ చేసిన ప్రార్థన వల్ల అండి. అయితే ఇంత ఘనంగా జరగడం అని అనుకోలేదు. ఈ ప్రార్థన పుట్టిందండి, అప్పుడు పెట్టించుకోవాలండి. పెట్టించుకున్నానండి. వచ్చిన అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సమయ గడిలన్నీ ఆయన స్వాధీనంలో ఉంటాయి. మనం అనుకున్నప్పుడు కంటే ఆయన అనుకున్నప్పుడు అది ఆశీర్వాదకరంగా జరుగుతుంది, మంచిది. ఎందుకంటే దేవాది దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఆయన మనకు అడగక ముందే అన్నీ మనకి దయచేస్తున్నాడు. ఏమండి, బిడ్డకు ఏం కావాలో తల్లి, ఆ బిడ్డ అడిగే వయసు కాదు, అడగటానికి అవగాహన ఉండదు. అయినా ఆ బిడ్డకి ఏం కావాలో ఆ తల్లి అన్నీ చేసి పెడుతుంది, అన్నీ సిద్ధం చేస్తుంది. అలాగనే సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనందరికీ తండ్రి, సమస్త మానవుల ఆత్మలకు దేవుడు తండ్రి. ఆయనే మన పరమ తండ్రి. ఆ తండ్రి మనలందరినీ పుట్టించాడు. మనమే కాదు, ప్రపంచంలోనున్న మానవ జాతిని అంతటినీ కూడా ఆయన పుట్టించాడు. ఆయనలో పక్షపాతం లేదు. మనుషుల్లో పక్షపాతాలు ఉండొచ్చు, కానీ దేవుళ్ళలో మాత్రం పక్షపాతం లేదు. అందుకునే కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా గాలి ఇస్తూ ఉన్నాడు, అందరికీ నీరు ఇస్తున్నాడు, అందరికీ వర్షం ఇస్తున్నాడు, అందరికీ మంచు ఇస్తున్నాడు. ఈ ఎవరన్నా అడిగితే ఇచ్చాడా, అడగకముందు ఇచ్చాడా? మా తాత అండి గాలిని అడిగాడండి ఇచ్చాడండి అని ఎవరన్నా చెప్తారా? ఏవండి, అడిగితే ఇవ్వలేదు, అవసరమని మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంది, ఒక ఖరీదు ఉంది. మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు మొదలుకొని మనం రాసుకునే పెన్న, రీపుల వరకు. కానీ దేవుడు మనకి ఇచ్చినట్టు ఉచితంగా ఇచ్చినది ప్రతిదీ కూడా ఏవండి, అది రేటు పెడితే ఎవరు కొనుక్కోలేరు. అందుచేత అన్నీ ఫ్రీ. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? అన్నీ ఫ్రీ, ఉచితం. నీకు గాలి నీకు ఉచితమే, నీరు ఉచితమే, వర్షం ఉచితమే, మంచు ఉచితమే. నువ్వు మొక్కేస్తే నేను మొలిపించడం కూడా ఉచితంగానే మొలిపిస్తాను అని చెప్పి దేవుడు మన కోసం ఎన్ని చేస్తున్నాడండి. అందు నిమిత్తమై ప్రతి మనుషుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. మనము దేవుడికి చేసేది, దేవుడికి ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే కృతజ్ఞత హృదయమే.
దేవుడు ఆశించేది ఏదన్నా ఉందంటే మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించటమే, ప్రభువుకి కృతజ్ఞత తెలియపరచటమే. ఇదే మనలను సృష్టించిన, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు ఆ కుటుంబంలో జరిగించిన ఎన్నో కార్యాలు బట్టి మరి దేవుణ్ణి వారు మహిమపరచాలని ఆశించారు. అయితే దేవుడు ఈ సమయంలో వారికి దయచేశాడు ఆ సమయాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడండి ఆయన ప్రతి మనిషిని కూడా తృప్తిపరిచేవాడు. ఏం చేస్తాడు ఆయన? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు. ఆయన తృప్తిపరిచినట్లుగా ఎవరు తృప్తిపరచలేరు. తృప్తిపరచగలుగుతారండి? నువ్వు ఎంత పెట్టినా కానీ పెట్టేవలే అంటది మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు. సో తృప్తిగా వెళ్దాం అవండి. నేను అన్నది కొనలేదు కానీ ఏదో ఇచ్చావు అన్నట్టుగా. ఏమండి మనం ఏమండి ఎవరిని కూడా తృప్తిపరచలేము. కానీ దేవుడు మన ఆశను చూసి తృప్తిపరచు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా. మరి ఈరోజు ఈ రీతిగా వారు ఈ యొక్క క్రిస్మస్ కాలం కాబట్టి క్రిస్మస్ పండుగగా వారు ఏర్పాటు చేసుకుని ఆహ్వానించగా నిజానికి వారు మిమ్మల్ని కలగకపోయినా మీకు కౌరు పంపించకపోయినా మొత్తం మీద ఇది సువార్త రోజు కనుక ఈ రోజునైతే బాగుండనే ఉద్దేశంతో ఈ రోజున ఏర్పాటు చేసుకుని ఉండగా మీరందరూ కూడా కొంతమంది రానులు కూడా వచ్చారు కొత్తగా. ఎందుకో తెలుసా? కాదు, అది అప్పుడు అయిపోయింది. ఎప్పుడుదప్పుడే ఇది చివరి 52వ ఆదివారం చివరి సువార్త మీటింగు. ఏమో ఇదే కొంతమందికి లాస్ట్ అవ్వచ్చు. నవ్వుతారేంటండి? ధన్యులం కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదేమైనా కానీ మనం నిజంగా ధన్యులం. ఇటువంటి సంతోషకరమైన ఆనందదాయకమైన యొక్క ఈ గొప్ప కృప దేవుడు మనకు దయచేసినందుకు మంచిది. మరి ఇలాగ ఆహ్వానించిన కుటుంబానికి ప్రత్యేకించి వందనాలు, శుభాలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని మరింతగా దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించును గాక. అలాగే వారి ఆహ్వానాన్ని అందుకుని మన వాళ్ళు ఎవరైనా లేకొచ్చామ్మా అంజులు ఇక్కడ ఉన్నాయమ్మ. ఇక్కడ కూర్చి ఎవరికమ్మ ఇది? నాకా? బీజన్ బైబిల్ ఆవిడ కూర్చుంటుంది ఏంటి? ఆవిడ కూర్చోండి కుటం అయిపోద్ది. పిల్లలందరూ ఆవిడకి సంబంధం. దేవుడికి స్తోత్రం. ఆవిడకి లేకపోయినా పర్లేదు, మేము ఆవిడ కూర్చోబెట్టండి, జరగండి, పర్లేదు. ఎక్కడొక్కుని కూర్చోదు ఆవిడ కుదురుగా. కూర్చోబెట్టినా చూడండి, కుదురుగా కూర్చోదు. ఎందుకంటే ఏ పిల్లడు ఏడుతున్నాడు ఆడిద్దరని. ఆవిడకున్న స్వేచ్ఛ ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. స్వేచ్ఛ ఉన్నప్పుడు స్వేచ్ఛను పాడు చేసుకోకండి. మంచిది. ప్రైజ్ లార్డ్. అలాగే మీ అందరికీ కూడా ఆ కుటుంబ తరపున శుభాలు, వందనాలు మరోసారి తెలియజేస్తున్నాను. మీకే కాదు, ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలైన వారికి, ఈ గ్రామ అధికారులైన వారికి, ఈ గ్రామ నాయకులైన వారికి, ఈ గ్రామంలో ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఈ గ్రామాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఈ గ్రామంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయునుగాక. మనం ఇక్కడ ఒక గంటన్నరలో వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. అయితే ఈ యొక్క కూడిక ఈ గ్రామానికి గొప్ప సంతోషాన్ని తేవాలి, ఈ గ్రామానికి గొప్ప ఆనందాన్ని ఇవ్వాలి అనేదే దేవుని యొక్క ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా. ఈ రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు, కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ యొక్క సమయాల్లో మనము అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో మరి క్రిస్మస్ యొక్క ఆరాధన జరిగించుకుంటూ వచ్చాం. మనమే కాదు, ఈ నెలంతా కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో
ఏమండి క్రిస్మస్ పండగలు జరిపించుకుంటారు. ఏమండి ఒకే పండగ ప్రపంచం అంతా జరిపించుకునే పండగ ఎన్నో పండగలు ఉన్నాయి, వేల పండుగలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏ దేశం ఆ దేశం సంబంధమైన ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ ప్రపంచం అంతా జరిపించుకునే ఒకే ఒక ఏకైక పండగ క్రిస్మస్. ప్రపంచం అంతా కూడా కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా, భాషతో నిమిత్తం లేకుండా ప్రపంచం అంతా జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. ఏంటి దీనికి అంత ప్రత్యేకత అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైనటువంటి ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్తాన్ని తన వాక్కు ద్వారా కలగజేసిన దేవుడు, ఈ విశ్వమంతటిని కూడా సృజించిన దేవుడు మానవ రూపిడిగా ఈ లోకంలో జన్మించినటి యొక్క ఆ గొప్ప అద్భుతమైన దినం ఉందే, అందును బట్టి ఎవరైనా అంటే పుట్టక మునిపే ఆయన గురించి చెప్పబడింది. ఎవరి గురించి అయినా పుట్టిన తర్వాత చెప్పబడింది. చూడండి, మన ప్రధానమంత్రి గారి గురించి చెప్పాలనుకోండి, ఏం చెప్తారంటే ఆయన జీవిత చరిత్ర పుట్టిన కాడి నుంచి చెప్తారు. పుట్టకముందు చెప్తారా? చెప్పరు. పుట్టిన కాడి నుంచి ఎక్కడ పుట్టారో, తల్లిదండ్రులు ఎవరో, ఏం చదువుకున్నాడో, ఎక్కడ పెరిగాడో ఏంటో అని. ఎందుకంటే అవి పిఎం కాబట్టి, ఆ దేశానికి ప్రధాని కాబట్టి అదంతా కూడా తెలియజేస్తారు. అలాగే ఒక సీఎం గురించి కూడా తెలియజేస్తారు. ఇలాగా ఎవరైనా ఒక గొప్ప స్థానంలోకి వెళితే వారి హిస్టరీ అంతా కూడా తెలియజేస్తారు. వీరు పలానా 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 అని. అయితే వారు పుట్టక మునుపు మాత్రం ఎవరి గురించి తెలియపరచలేదండి. కానీ ప్రభువైన యేసు క్రీస్తు గురించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టక మునిపే వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే ఈయన ఏ రకంగా పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఏ గ్రామంలో పుడతాడో, ఏ ప్రాంతంలో పుడతాడో, ఎందుకు పుడతాడో, ఎందుకు పుట్టవలసిన అవసరం వచ్చిందో, ఇవన్నీ కూడా ఆ దేవాది దేవుడు ప్రభు ఆయన జన్మింపక మునుపు ప్రపంచానికి ప్రవచనాత్మకంగా తెలియజేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణం చేత ఎంతోమంది ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకు ఎదురు చూశారు అంటే, మెస్సీయ వస్తే మన కష్టాలు తీరతాయంట, ఆ మెస్సీయ వస్తే మనకు సమాధానం దొరుకుతుందట, ఆ మెస్సీయ వస్తే మన పాపాలకు పరిహారం దొరుకుతుందంట, ఆ మెస్సీయ రావాలి, మన బాధలు తీరాలి. ఎప్పుడు వస్తాడా అని ఎంతోమంది ఆ లేఖనాలను ఎరిగిన వారు ఎదురు చూశారు. లేఖనాలు ఎరగని వారు ఏమండి మరి ఆయన పుట్టిన తర్వాత అవి ప్రకటించబడుతున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. అలాంటి సృష్టికర్త దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసి వచ్చింది అని మనం చూస్తే ఒక్క మాట, లూకా సువార్త 19:10, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని. నశించిన దానిని, ఎవరిని? నశించిపోతున్నటి వారిని ఎదికి రక్షించటానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు అని చెప్పి చెప్పబడింది. పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటి వారులారా గమనించండి. నశించిపోతాం అంటే ఏంటి? నశించిపోయిన దాన్ని రక్షించడానికి ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ దినమే ఈ శుభదినం. ఆ దినం గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవదూతలు వచ్చి ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అని. అంటే దేవుడికి ఏమి ఇష్టమో తెలుసండి? ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఇష్టం. ప్రజలందరూ శాంతి సమాధానాలతో ఉండాలని
ఆ దేవునికి ఇష్టం. అయితే మరి మనుషులు ఎలాగున్నారంటే శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఎన్నో టెన్షన్లతో, ఎన్నో గలిబిలతో, ఎంతగానో మనస్తాపం చెంది రకరకాలుగా నలిగిపోతూ ఉన్నారండి. అయితే ఆ ప్రభు అయిన దేవుడు జన్మించగానే దేవుని దూతలు వచ్చి ప్రకటించింది ఏంటి అంటే, ఏమన్నారు? ప్రజలందరికీ, అంటే ఒక కులం గురించి చెప్పలేదండి అక్కడ దేవుడు. ఎందుకంటే దేవుడు కనుక కులం పేరెత్తితే దేవుడే కాదు. దేవుడికి కులం ఉండదు. కులం ఉంటే గాలికి కులం ఉండాలి, నీరుకి కులం ఉండాలి, దేవుడిచ్చే వర్షానికి కులం ఉండాలి. దాంట్లోకి ఏదైనా ఉన్నాయా? లేదు. అంటే దేవుడు కూడా ఒక్కరి వర్గానికో కులానికో సంబంధమైన వాడు కాడు. ప్రపంచంలో మానవులకు అందరికీ కూడా సృష్టికర్త ఆయన. అందుకునే దేవుడు అనుకున్నాడు, నా ప్రజలకు అందరికీ కూడా నేను ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి. వారిలో ఈ ఆనందము లేదు, ఈ సంతోషము లేదు, ఈ సమాధానం లేదు. ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని నేను వారికి ఇవ్వాలి అనుకున్నాడు. అసలు మనిషిలో ఎందుకు సంతోషం లేదు? ఎందుకు ఆనందం లేదు? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సృష్టికర్త అయిన దేవుడే ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, దేవుడైనటి ప్రభు ఆది కాలంలో ఆయన వాక్కు ద్వారాగా ఈ సమస్త విశ్వాన్ని కలుగునుగాక అని పలికాడు. కలుగునుగాక అని పలకగా ఈ విశ్వమంతా మనం ఉన్నటి భూమి కానీ, మన పైన ఉన్న ఆకాశం కానీ, ఆకాశం పైన ఉన్న విశ్వం కానీ, లేకపోతే ఈ యొక్క భూమికి ఉన్నటి యొక్క ఈ సమస్తము కానీ, ఏవండి ఈ సముద్రాలు కానీ, ఈ యొక్క విశ్వంలో సమస్తాన్ని కూడా దేవుడు కలుగునుగాకని కలగజేశాడు. ఎంతటితో ఆయన ఊరుకోకుండా ఆయన పోలికల్లో, ఆయన స్వరూపంలో ఒక నరుణ్ణి చెయ్యాలి. ఎందుకంటే నేను సృష్టించిన వీటినంతటినీ కూడా పరిపాలన చేయాలి. ఈ సృష్టి అంతటినీ కూడా లోపరుచుకుని దాన్ని నడిపించుకోవాలి, దాన్ని పరిపాలన చేయాలి. ఒక పరిపాలకుడుగా ఒక నరుణ్ణి చేయాలనుకున్నాడు దేవుడు. కనుక దేవుడు అండి ఒక మనిషి పట్ల ఎంత గొప్ప ఉద్దేశమో తెలుసా? అన్నిటికంటే పైన పెట్టాడు మనిషిని, అన్నిటికంటే పైవాడుగా పెట్టాడు. అయితే ఆయనకి ఒక ఎముకలోంచి ఒక స్త్రీగా చేసి వారిని స్త్రీగాను పురుషునిగాను వారిని జతపరిచాడు. అలా జతపరచబడిన వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఈ యొక్క మరి చెట్టుని, ఈ పండు మాత్రం తినొద్దు, మీకు తినటానికి బోర్డు ఇచ్చాను, ఎంత తినొచ్చు అన్నారు. కనుక ఏది వద్దన్నాడో దేవుడు అది చేసి దేవుడికి ఏమైపోయారంటే దూరం అయిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే పాపము మనిషికి వచ్చిందో పరిశుద్ధుడైన దేవుడికి దూరం అయిపోయారు. అర్థమైందండి? అంటే దేవుడులో 3 లక్షణాలు చెప్తాను. చాలా లక్షణాలు ఉన్నాయి. అంటే నేను చెప్పబోయేది గమనించండి. అంటే ఒక మనిషికి ఏమంటారంటే, ఒరేయ్ ఆస్తి కాదురా, క్యారెక్టర్ ఉండాలిరా అంటారు. ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ లేకుండా ఎంత ఆస్తి ఉంటే, ఎంత చదువు ఉంటే, ఎంత ఇజ్జ ఉంటే ప్రయోజనం ఏంటి అంటారు. అంటే మనిషిలో ఏం కోరతారు? బైబిల్ కూడా అది చెప్తుంది. ఏమండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే మూల్యం కట్టలేము, ఇలువ కట్టలేము ఆ గుణవతి అయిన భార్య ఉంటే అని బైబిల్ చెప్తుంది. అలాగే మనిషికి క్యారెక్టర్ ఎలాగైతే ఉందో దేవునికి కూడా క్యారెక్టర్ ఉంది. దేవుని క్యారెక్టర్ ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేశామా? దేవునికి ఒక క్యారెక్టర్ ఉంది. అవునండి, ఆ క్యారెక్టర్లో 3 విషయాలు చెప్తాను. దేవుడికున్న క్యారెక్టర్ ఏంటి అని చూస్తే గమనించండి, ఆయనలో ప్రేమ గుణం ఉంది, ప్రేమ తత్వం. ఆయనలో ఏముంది? ప్రేమ. బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
అని రాయబడుతుంది. అంతేకాకుండా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే యిర్మీయా గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు 26:3 క్షమించండి, యిర్మీయా గ్రంథంలో నుంచి చూస్తే 33:3 అనుకుంటా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. యిర్మీయా ప్రవక్త ప్రవశిస్తాడండి. 31:3 ఎవడి శాశ్వతమైన ప్రేమ. దేవుడిది ఏ ప్రేమ? ఈ లోకంలో ఏమండి ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, తల్లి బిడ్డల మధ్య ప్రేమ. ఈ అన్ని ప్రేమల కంటే ప్రాముఖ్యమైన ప్రేమ ఏంటి? లోకరీత్యగా చూస్తే తల్లి ప్రేమ. తల్లి ప్రేమలో కలుషితం ఉండదు, తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు. అర్థమైందండి? ఈ బిడ్డ పెరిగిన తర్వాత నేను చేస్తున్నాను, నన్ను చూస్తాడా చూడ్డా ఏమి ఆలోచించదు. కనుక ఆ తల్లి ప్రేమ నిస్వార్థమైంది. ఆ తల్లి ప్రేమను పెట్టాడే ఆ దేవుని ప్రేమ అంతకంటే శాశ్వతమైనది. ఇంకా తల్లి ప్రేమలోనైనా కొంత లోపం ఉండొచ్చు అని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఏమని చెప్తుంది? తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను తల్లి కంటే చాలామంది ఏం నమ్ముతారంటే తల్లిదండ్రులు దైవం అండి అంటారు. కానీ ఆ తల్లిదండ్రులను సృష్టించిన ఆ దైవం ఏమంటాం? మరి వాళ్ళే దైవం ఏమైతే మరి వాళ్ళెవరు? ఆయన ఎవరు? సృష్టికర్త ఎవరు అంటే ఇంక దానికి ఇంకేమో పెడతాం పేరు. కాబట్టి ఏవండి గమనించండి, ఆ దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమై ఉన్నాడు. ఏవండి ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడద్దండి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, ప్రేమ తత్వం, ప్రేమ గుణం ఆయన ఉన్న క్యారెక్టర్లో మొదటి విషయాన్ని మనం గమనిస్తే పిల్లారా, ఆయన ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమకి అంతు లేదు. చివరిలో చెప్తాను ఆయన ప్రేమ గురించి. తర్వాత రెండో క్యారెక్టర్ చూద్దామండి. రెండో క్యారెక్టర్ ఏంటి అంటే పరిశుద్ధత. ఏంటమ్మా? పరిశుద్ధత అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకల శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది సభ ముందు ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయొచ్చు, స్థాపించవచ్చు అని సవాలు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది ఆయనలో లోపాన్ని కనుగొనాలని బైబిల్ చదివి వారు లోపాలు తెలుసుకుని, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు, ప్రభువా నేనే పాపినని ఒప్పుకుని యేసు నమ్మి రక్షించబడినట్టు వారు వేల మంది ఉన్నారు. ప్రియులారా, ఏమన్నారు? వేల మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ రాత్రికాల సమయంలో గమనించండి, ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఇకపోతే మూడో క్యారెక్టర్, 3 చెప్తాను కదా, చెప్పాలంటే 300 చెప్పచ్చు, కానీ ఈ రాత్రికి సరిపోతాయని నా నిర్ణయం. ఏంటి మూడో క్యారెక్టర్ ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాక్యమే చదువుదాం. అది కూడా చూడండి, కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. అంటే దేవుడు న్యాయాధిపతి. దేవుడు ఎవరండి? మొదటిది ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఆయనకు ఏం కోరుకుంటున్నాడు? ఆయన నమ్మినట్టు వారిని, అంటే ఆయన వద్దకు వచ్చినట్టు వారిని
ఆయనలో ఉండే ప్రేమను మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు తెలియజేశాడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తుంది. రెండోది పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇంకా రెండో మాట రాదండి. ఆ పాట అంతా కూడా పరిశుద్ధుడని ఒక్క మాటలోనే పాట అంతా ఉంటుంది. ఆ పాట ఎంత ఉంటుంది? ఆ పాటకు ఎంత ఉంటుంది అంటే, భూమి ఆ కొన నుండి ఈ కొనతోక రాస్తే సరిపోదు. ఇకపోతే ఆకాశం ఆ కొన నుంచి ఈ కొందాక రాస్తే సరిపోదు. అలాంటి కోటు ఆకాశాలు ఆ కణించి కాడ రాసుకుంటూ పోయినా సరిపోదు. ఆ పాట అంతా ఏంటి? అంత పెద్ద పాట అండి. పరలోకంలో పాడతారు దేవుని దూతలు ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడంతే దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అందుకని చాలామంది పూర్వీకులు ఏమంటారంటే క్రామ క్రోధ లోభ మద మచ్చర్యము లేనివాడు దేవుడు అంటారు. ఆయనలో ఏమీ లేదు. ప్రియమైన దేని బిడ్డలారా, మనిషిలో ఉన్నటి ఏమీ కూడా ఇవన్నీ మనిషిలో ఉన్నాయి, కానీ ఆయనలో లేవు. ఆయన పరిశుద్ధుడండి. మూడోదిగా చూసినట్టయితే న్యాయాధిపతి. ఆయన న్యాయం తీర్చువాడు, న్యాయం చేయవాడు. పిల్లారా, ఆయన న్యాయాధిపతి. అలాగని ఈ యొక్క రాత్రికాల సమయంలో మొదటి దానికి వస్తాం. మొదటిది ఏం కాకున్నాం? ప్రేమ స్వరూపి ఆయన. నిన్ను సృష్టించిన సృష్టికర్త. అయితే మనందరము కూడా ఆదాము మొదలుకొని మనందరం ఏమైపోయామంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతూ దేవునికి దూరం అయిపోయి ఏమైపోయాము అంటే పేతురు అంటాడు 2:25 గొర్రెల వలె త్రావ తప్పిపోతేమి. ఏమైపోయాము అంటే దేవుడు ఒక త్రావ ఏర్పాటు చేశాడు, ఒక మార్గం ఏర్పాటు చేశాడు. కానీ మనుషులు ఏం చేశారంటే ఆ మార్గం నుండి తొలగిపోయారట. ఆ మార్గంలో లేకుండా మార్గం తొలగిపోయారు, మార్గం తప్పిపోయారట. మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఒకసారి వారికి ఉన్నట్టు చిన్న బాబు తల్లిదండ్రులు బాబు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒక జంక్షన్, అది ఒక విజయవాడ అంటే ఒక జంక్షన్. ఆ జంక్షన్ వచ్చింది, అక్కడి నుంచి వారు ఎక్కడికో వెళ్ళాలి. ఈ లోపల వీరు ట్రైన్ ఎక్కారు తల్లిదండ్రులు. ఆ బిడ్డ కూడా ఎక్కారనుకున్నాడు, ఆయన మరొక ట్రైన్ ఎక్కేశాడు. వీరంతా చూసుకున్నారు. అక్కడ అంత నిలిక ట్రైన్లో అంత మనతో ఇక్కడ కదా వాళ్ళు అనుకున్నారు, కానీ ఎక్కలేదు. ఆ పిల్లడు ఏం చేశాడంటే చూసుకోకుండా మరో ట్రైన్ ఎక్కేశాడు. ఇదే ఎక్కాడు మా అమ్మ నాన్నని. ఆ ట్రైన్లో వాడు ఏడ్చుకుంటా పోయాడు. అది మరో రాష్ట్రానికి పోయిన ట్రైన్. అది వీళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళవలసిన ట్రైను. చివరికి ఆ ఏడుస్తున్నట్టు వారిని చూశారు ఒక ఫ్యామిలీ. జాలిపడ్డారు, అయ్యో తప్పిపోయినట్టున్నాడు అని శారదీసి వారింటికి తీసుకెళ్ళిపోయారు. వాడిని అడిగితే పూర్తిగా తెలియపరచలేనంత వయసు, అంత చిన్న వయసు, అడ్రస్ చెప్పలేడు. కనుక ఈ భాషేరు, ఆయన భాషేరు, వాళ్ళ భాషేరు. ఈరోజు చెప్తున్నాడు అమ్మ నాన్న అమ్మ పేరు ఏది అని చెప్పేసి. మొత్తం మీద వాళ్ళు ఏం చేశారంటే ఈ కుర్రోని తీసుకెళ్ళి వాళ్ళు ఆ అబ్బాయి పెంచుతూ మొదలు పెట్టారు. ఎంత పెంచినా కానీ అమ్మ కావాలి అని ఎడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే బొమ్మలు కొనేసి చక్కగా ఆడిస్తున్నారు. అని చెప్పి ఆడుకుంటున్నాడు. మళ్ళీ అమ్మ కావాలి అంటున్నాడు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు, ఇక్కడ తీసుకెళ్ళు, ఎన్నెన్నో మంచి ప్రదేశాలు తీసుకెళ్ళి తిప్పేసి అవన్నీ చూపిస్తున్నారు. ఓ అనుకుంటున్నారు. నీకేం కావాలి? రంగులు రాడి ఎక్కుతావా, లేక ఈ గుర్రం స్వారీ చేస్తావా అని ఏం కావాలి అన్నీ చేస్తున్నారని సంతోషిస్తున్నాడు. మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ కావాలి అంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మొత్తం మీద ఎలాగైతే ఈ అబ్బాయి యొక్క ఉండి ఆ అడ్రస్ అంటే వీళ్ళు కూడా తెలియపరిచారు, మాకు ఎలా ఈ అబ్బాయి దొరికాడు అని వార్తల ద్వారా పేపర్ల ద్వారా వీళ్ళు వేశారు, వీళ్ళు తెలియపరిచారు.
తెలియపరిస్తే మొత్తం ఎలాగైతే చూసి ఆ అడ్రస్ పట్టుకుని మొత్తం మీద వాళ్ళు ఎదుక్కుని ఈ రాష్ట్రం వచ్చి ఒక రోజున ఈ తలుపు తట్టారండి. తలుపు తట్టగానే ఏవండి వాళ్ళు తలుపు తీశారు. ఎవరండి మీరు అంటే పేపర్లు వేసినప్పుడే ఈ బాబు మా బాబు తప్పిపోయాడండి, మీరు ప్రకటించారు కదా మీ దగ్గర ఉన్నాడని అనగానే ఆ వెనక ఇదిగోనండి అన్నారండి. అమ్మా అంటే వచ్చి ఏమండి గట్టిగా కౌలించేసుకున్నాడు. వీళ్ళు గట్టిగా కౌలించేసుకున్నారు. వీళ్ళు అంటున్నారు, ఒరే ఇంతవరకు నీ మీద ఆశ పెట్టుకున్నావురా, ఒరే నేను పెంచుకుంటా ఉండరాడు, నేను ఉన్నా, ఆ బొమ్మలన్నీ బొమ్మలక్కలేదు గిమ్మలక్కలేదు, నీ ఎన్నో ఉతకులు తీసుకెళ్తాం బాబు, వాళ్ళు వండి పెడతాం, ఏదా నాకు అమ్మ కావాలి, నాకేం కావాలి, అమ్మ కావాలి. ప్రాణం లేచి వచ్చేసిందండి. ప్రతి మనుషుడు కూడా పిల్లరా సృష్టికర్త దేవుణ్ణి విడిచిపెట్టి మార్గం తప్పి జీవిస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఈ లోకంలో ఎన్నో బొమ్మలు కొన్నట్లుగా ఈ లోకంలో చూసి కాసేపు ఏదో ఆడుకున్నట్లుగా అవుతుంది. కానీ తర్వాతకి మనిషి ఏం చేస్తే అశాంతికి గురైపోతున్నాడు. ఎందుకనంటే ఆ సృష్టికర్త దేవునితో మనం కలెక్షన్ ఏర్పడే వరకు కూడా ఏ మనిషికి కూడా శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. పిల్లారా, ఈ తల్లి ఎప్పుడైతే ఈ బిడ్డను కలుసుకుందో ఆ బిడ్డ ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉందో. అలాగనే ప్రతి మనుషుడు కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి నీవు చేరే వరకు నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన సమాధానం పొందలేకపోతున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవడు నిన్ను సృష్టించిన వాడు, నీకు రూపమిచ్చినట్టు వాడు, గాలిచ్చి, నీరిచ్చి, వర్షమిచ్చి, మంచిచ్చి అన్నీ ఇచ్చినట్టు ఆ సృష్టికర్త దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ లోకమునకు 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు ఉద్భవించి ప్రపంచానికే ప్రకటించబడ్డాడు. ఇదిగో ఏమని ప్రకటించబడ్డాడు? ప్రజలందరికీ. ఎవరికండి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటి సువార్తమానం ఈ రాత్రి ఇదిగో మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజున దూతలు చెప్పారు, ఈ రోజున మేము తెలియపరుస్తున్నాం. ఇది గొప్ప మహా సంతోషం కలగజేసేది. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఏమండి చూసి నీ యొద్దకు వచ్చి చేతులు సాపుతున్నాడు. నీవు ఆయన యొద్దకు వస్తే నిజమైన సంతోషం ఏంటో, నిజమైన సమాధానం ఏంటేంటో, ఆ పిల్లవాడు తల్లిని చేరినప్పుడు ఎలాంటి ఆనందమో అంత ఆనందాన్ని పొందుకుంటాం పిల్లారా. అవును, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన దేవుడు చేతులు చాపుతున్నాడు, దినవెల్లా చేతులు చాపుతున్నాడు, నా యొద్దకు వస్తావా అని. కాబట్టి పిల్లారా, మనమందరము కూడా ఎలాగున్నామంటే త్రోవ తప్పిపోయామన్న సంగతి కూడా తెలుసు మనకి. మనం చేసేది తప్పు అని తెలుసు, కానీ దాన్ని రైట్ చేయాలని అనుకుంటా చేయలేకపోతున్నాం. చూడండి, ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, నేను చేసేది తప్పే, ఆ తప్పు మానేయాలనుకుంటున్నాడు కానీ మానలేకపోతున్నాడు. మనిషిలో ఉన్న యొక్క నైజం ఎటువంటిదంటే నేను చేస్తున్నది పాపమే, కానీ పాపం మానేయాలనుకుంటున్నాడు, మానలేకపోతున్నాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి భయంకరంగా త్రాగుబోతుగా ఉన్నాడు, త్రాగుతున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి భయంకరంగా త్రాగి భార్యను కొడుతున్నాడు, బిడ్డలను కొడుతున్నాడు, ఏమండి తను తాను గాయపరుచుకుంటున్నాడు. అయితే మన్నాడు పొద్దున అనుకుంటున్నాడు, అయ్యో ఈ దెబ్బలేంటి అని అడుగుతున్నాడు భార్య. నువ్వు కొట్టావు రాత్రి తాగొచ్చి అంటే. ఈ పిల్లలు ఏంటి బాబు ఈ దెబ్బలేంటి అంటే, రాత్రి నువ్వు వచ్చి కొట్టేశావు అంటున్నారు. కాబట్టి అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నేను తాగను అనుకుంటున్నాడు, తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. ఏమండి జూదం ఆడేవాడు అనుకుంటున్నాడు, అయ్యో చాలా పోగొట్టుకున్నాను, చివరికి మెళ్ళలో నుండి మంగళసూత్రాలు కూడా పెట్టేశాను, ఇక పోతే దాని జోలికి వెళ్ళను, ఆ జూదాని జోలికి వెళ్ళను, నేను మానేస్తాను అనుకుంటున్నాడు, మానలేకపోతున్నాడు. సిగరెట్లు కాలుతున్నాడు, అది కాల్తే హానికరం అని తెలుసు, నేను ఇక కాల్చాలనుకుంటున్నాడు, కాలుతో మానతలేదు. అంతే మనిషిలో ఉన్నడిక ఆ నైజం, ఆ బీజం ఎటువంటిదంటే పాపాన్ని ఆకర్షించుకునేది.
అయితే ఈ మనుషుడు ఎప్పుడు దాన్ని జయిస్తాడు అంటే సృష్టికర్తే దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు, నీ హృదయంలోకి ఆ ప్రభుకి స్థానం ఇచ్చినప్పుడు ప్రభువు నిన్ను రక్షిస్తాడు, దాని నుండి రక్షిస్తాడు. ఏదైతే నేను బానిక చేసిందో, ఏదైతే నీ జీవితాన్ని పాడు చేస్తుందో దాని నుండి నిన్ను విడిపిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు, నీ కుటుంబానికి శాంతి ఇస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయనే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లరా గమనించండి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆయన ప్రేమ గలవాడు. ఆయన చాలామంది అనొచ్చు ఆయన ప్రేమతోనే మీ పాపమ్మలని క్షమింపబడును కాకుండా క్షమించబడిపోతాయి కదా అని కామెంట్ చేస్తున్నారు కొంతమంది. ఎవరు క్షమించబడును కాకంటే క్షమించబడిపోతాయి. క్షమించబడవా? క్షమించబడతాయి. కానీ ఏవండి, ఆయన యొక్క గుణగణాలకి విరోధంగా ఏది చేయడు. ఏమండి, ఆయన ఎందుకనంటే క్షమించుతానంటే క్షమించబడిపోతాయి. ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధత కలుగు కాబట్టి పరిశుద్ధ పడిపోతారు. కానీ ఇక్కడ మరొకటి ఏముందంటే న్యాయం ఉంది. ఆ న్యాయాధిపతి న్యాయము ఆయనలో ఏమన్నా 3 ఇముడు ఉన్నాయి. ప్రేమ అంటుంది అప్పులే క్షమించేద్దాం అంటుంది. పరిశుద్ధత అంటుంది, అవును నేను పరిశుద్ధపరిచేస్తాను అంటుంది. న్యాయం అంటుంది, న్యాయం ప్రకారంగానే జరగాలి కదా. నువ్వు ఎవరైనా న్యాయం తప్పకూడదు కదా. చూడండి, ఇప్పుడు మనకి ఇంతకు ముందు వరకు అమెరికా అధ్యక్షుడు ఎవరో జో బైడెన్ ఈ మధ్య ఒక నెలల్లో జరిగిన సంఘటన ఏంటంటే ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు మాదక ద్రవ్యాలు సేవించి ఈ మాదక ద్రవ్యాలు అలవాటు పడిపోయి దాని ద్వారా స్వగ్లింగ్ చేస్తూ దొరికేసి ఆయన్ని జైలు వేశారు. జైలు వేసిన తర్వాత ఏమైంది అంటే తర్వాత అతను ఏం చేశాడంటే బాగా త్రాగి డ్రైవింగ్ చేసి కొంతమంది చనిపోవటానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఆయన్ని జైల్లో వేశారు. ఇప్పుడు తీర్పు వచ్చినప్పుడు ఆయనకి యావజ్జీవకాల శిక్షణ పడుతుంది, లేదంటే ఉరి శిక్షణ పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంచెం పెండింగులు పెట్టారు. ఎంతైనా ప్రెసిడెంట్ కదా ఆయన, తండ్రి ఎవరో ప్రెసిడెంట్. అప్పుడు ఏమైంది అంటే ప్రెసిడెంట్కి హక్కు ఉంది. ఆయనకు శిక్ష పడవలసి వచ్చినా, అతడు ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంతమంది హత్య చేసినా, ఎంత దుర్మార్గుడైనా ప్రెసిడెంట్కి ఒక అధికారం ఉంది. ఏంటో తెలుసా? క్షమించే అధికారం ఉంది. అప్పుడు వెంటనే ఇంకా కొద్ది రోజులు ఉంది ఆయనకి, అంతే. ఈ లోపల వచ్చిన వార్తలు ఏంటి అంటే, ఇదిగో నా కుమారుడిని క్షమించాను, అతడు చేసినవన్నీ తప్పే, నేరమే, అయితే నేను క్షమించాను అన్నారంట. అంతే, క్షమాపేక్షతో వదిలేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే దాని గురించి పెద్ద రభస జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. కాబట్టి ట్రంప్ అంటాడు, అదిగో నీ కొడుకో న్యాయమా, మరో కొడుకు న్యాయమా, ఎంతమంది చచ్చిపోయారు వాడి వల్ల, వాడు చేసేది మామూలు నేరమా, అది భయంకరమైన నేరం కదా, క్షమించడానికి నేరం కదా, నువ్వు ఎలా క్షమిస్తావయ్యా అంటున్నాడు. నేను ప్రధాని కాబట్టి క్షమించకుండా అంటున్నాడు ఆయన. అంటే ప్రియులారా, న్యాయం అది న్యాయబద్ధంగా క్షమించాడా, న్యాయానికి వ్యతిరేకంగా క్షమించాడా? అదే దేవుడు మనిషి కాదు కనుక, దేవుడు న్యాయాధిపతి కనుక ఆయన న్యాయబద్ధంగా ఆయన తీర్పు తీర్చాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయబద్ధంగా తీర్పు తీర్చాలంటే ఆ ప్రేమ అంటుంది నేను ప్రేమించాను అంది, ఓకే. పరిశుద్ధత అంటుంది నేను పరిశుద్ధపరుస్తాను అని అంటుంది. అయితే న్యాయం అంటుంది ఏదైనా తీర్పులోకి రావాలి కదా. ఎందులోకి రావాలి? తీర్పులోకి రావాలి. తీర్పులోకి వస్తే ఏం చేశాడు, ఏం జరిగింది, ఇవన్నిటి బట్టి తీర్పు వస్తుందండి. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణ చెప్తాను ఒక విషయాన్ని, బాగా గమనించండి. ఆ ఉదాహరణలోనే మొత్తం అంతా వచ్చేది. ఆ ఉదాహరణ ఏంటి అంటే, ఒక తండ్రికి ఏకైక కుమార్తె ఒక్కతే, చాలా గాభరంగా పెరిగింది. తండ్రి జడ్జి. తండ్రి ఎవరు?
జడ్జి. అయితే ఆమె చదువుకుంటుంది. అయితే ఆయనకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంటికి ఆహ్వానించింది. వచ్చారు, ఇంట్లో చిన్న ఫంక్షన్ కింద చేసుకుందారు అనుకున్నారు. సరే, తండ్రి జడ్జి. ఈ లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కూర్చుంటున్నారు. ఈ లోపల తండ్రి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళాడు. ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈ లోపల ఇదే అదునుగా అని చెప్పేసి వారికి చాలా పెద్ద కారు ఉంది, మంచి కారు ఉందండి. అది వెంటనే కూడా ఏమండి బాత్రూమ్ దగ్గరికి వచ్చి, డాడీ సారీ నేను కారు వేసుకెళ్ళిపోతున్నానంటే, అమ్మ వద్దు 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 అని అక్కడి నుంచి అంటాడండి గడెట్టేసేసి ఈ స్నేహితులు తీసుకుని వెళ్ళిపోయి. ఇందులో కారు నడిపే వాళ్ళు ఉన్నారు, వీడికి రాదు. కానీ వాళ్ళు ఏం చేసి నడుపుకుంటా 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నారు. వెళుతున్నప్పుడు వెళుతుంటే ఇంతకీ అది బ్రేక్ వేసినప్పటికీ బ్రేక్ ఫెయిల్ అయ్యిందని పక్కనెట్టాడు తండ్రి దాన్ని. ఆ విషయం కూతురు తెలియదు. బ్రేక్ నొక్కుతుంటే బ్రేక్ ఆడతలేదు. ఈ లోపల ఒక వ్యక్తిని గుద్దేసింది, అక్కడికక్కడే చచ్చిపోయాడు. వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాయిదాలు పడుతున్నాయి. తండ్రి అయితే చాలా బాధ ఉంది. ఆ తండ్రి దగ్గరికే తీర్పు వచ్చింది. ఇదిగో అని ఆ జరిగిన విషయాలన్నీ పెట్టారు అక్కడ, అన్నీ రుజువు చేయబడ్డాయి. ఈమె ఏమండి బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు ఆ కారుని తీసుకువెళ్ళి మొత్తం మీద గుద్దింది కనుక నష్టపరిహారం ఏమండి 50 లక్షలు కట్టాలి. రెండోదిగా 25 కొరడా దెబ్బలు కొట్టాలి. ఎన్ని దెబ్బలు? 25 కొరడా దెబ్బలు కొట్టాలని తీర్పు తీర్చాడు తండ్రి. తీర్చుండేవాడు తండ్రి. అంటే ఇప్పుడు తండ్రికి ప్రేమ ఉందా లేదా అమ్మాయి మీద? ఉంది. ఏమండి ఆ తండ్రి కాపాడాలనుకుంటున్నాడు లేదా? అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ న్యాయాన్ని అంటే న్యాయదేవత అంటారండి. న్యాయదేవత అనే ఆ బొమ్మ దగ్గర ఇలా పట్టుకుని ఉంటుందండి. కళ్ళుకి మాత్రం గంతలు ఉంటాయి. ఏం పట్టుకుంటుంది? త్రాసు. ఏంటండి? కాట పట్టుకుంటుందండి. అంటే ఇది న్యాయదేవత. ఏమండి మరి ఏమండి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కుటుంబం అని రక్త సంబంధులని ఇక్కడ చూపించకూడదు. ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. ఇది ఏంటిది? న్యాయదేవత అని మన దేశంలో పిలుస్తారు అందరూ కూడా. అంటే అక్కడ ఏం జరగాలి? న్యాయమే జరగాలి. ప్రమాణం చేసి ఆ సీట్లోకి వస్తారు. ఇప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే, జడ్జి తండ్రే ఎప్పుడైతే 50 లక్షలు జుర్మానా అంటే ఆమె చేసిన నేరానికి ఎంత శిక్ష ఇయ్యాలో ఆ శిక్షల ప్రకారంగా ఎంత కూడా తగ్గించకుండా 50 లక్షలు జుర్మానా పెట్టాడు. ఆ తర్వాత ఆమెకు జుర్మానాతో సరిపోదు, మరి అవతల వ్యక్తి మరి చాలా భయంకరంగా నష్టపోయారు కుటుంబం. కాబట్టి ఆ బాధ తెలియాలంటే 25 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పేసి. ఇంకేమికి వచ్చింది కోపం. అప్పుడు దాకా అనుకుంది నా తండ్రి జడ్జి, నన్ను ఏ విధంగానైనా ఇందులో నుంచి బయటకు తెచ్చేస్తాడు, తప్పిస్తాడు నా తండ్రి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కేసు, నాకేంటిలే అనుకుని అంతవరకు చాలా హ్యాపీగా ఉందండి. జైల్లో ఉన్నా కానీ ఫ్రెండ్స్తో కూడా చాలా హ్యాపీగా ఉందంటండి. అయితే ఎప్పుడైతే తీర్పు వచ్చిందో గుండె బద్దలైసిపోయిందంట ఆ అమ్మాయికి. అసలు తండ్రినైనా కూతురు అనే జాలి అనేది చూపించలేదు. అసలు కనీసం జాలి చూపించలేదు. నేను ఏదో కావాలని చేయలేదు కదా, అది ఫెయిల్ అయితే మాకు తెలియదుగా, మేము వేసుకెళ్ళాం. ఎందుకు ఇలాగా నాకు ఇంత కఠినంగా చేశాడు, అసలు తండ్రినైనా అన్నట్టుగా చాలా హృదయంలో బాధ పెట్టుకుని చాలా బాధతో ఆమె ఊగిపోతుంది అనమాట. వెంటనే తీర్పు తీర్చినట్టు ఆయన ఆ జడ్జి నుంచి కింద దిగాడు. వెంటనే కోట్ తీసి చేతినెట్టుకున్నాడు. జోబులోంచి చెక్కుబుక్కు తీసి 50 లక్షలు అని చెప్పి రాసి అక్కడ కోర్టులో అడ్మిట్ చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఏమండి వేసిన ఆ పైన కట్టేశాడు. ఈ అమ్మాయి ద్వారాగా కట్టేశాడు. ఇక పోతే ఏం మిగిలింది? అది ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక చెట్టు కట్టి ఒక స్తంభానికి కట్టి కొడతానికి రెడీ చేశారు. అప్పుడు వెంటనే ఆ తండ్రి అక్కడికి వెళ్ళి ఆ కొట్టేటప్పుడు ఆ మొదటి దెబ్బకి వెంటనే కూతురి మీద అలా కౌగులించుకున్నాడండి. అలా కౌగులించుకోగానే వీళ్ళు 20 దెబ్బలు కొడుతున్నారండి. 20 దెబ్బలు కొట్టినప్పటికీ
ఈ పంతా కూడా ఒక్క దెబ్బ బిడ్డ మీద పడకుండా కాచుకున్నాడు. 20వ దెబ్బ తగలగానే వెనక్కబడి రక్తం కచ్చుకొని చచ్చిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడే. ఆయన నీ యొక్క స్థితిగతులను బట్టి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఆయన న్యాయాధిపతి. అదే సమయంలో క్షమించచ్చు కదా అంటే న్యాయం తప్పకూడదు. ఆయన మనుషుడు కాదు. ఇలా లోకంలో కలిసి న్యాయం తప్పొచ్చు. ఆ న్యాయానికి చూడు, ఈ జడ్జి అయితే న్యాయం తప్పలేదు. అదే దేవుడు కూడా చేసింది అదే. మనందరము చేసిన పాపమునకు, శాపమునకు శిక్ష భరించాలి, తప్పదు. గనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఏమండి మనల్ని ప్రేమించాడు. మన మీద ఎంత ప్రేమ చూపించాడండి. ఎంత ప్రేమ చూపిస్తే మనము శత్రులుగా ఉన్నట్టు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. దూరస్తులైన మనల్ని సమీపస్తులు చేశాడు. ప్రియులారా, మనలందరినీ కూడా ఆయన ప్రేమ ద్వారా కృపచేతనే రక్షించబడితేరి అంటాడు పౌలు. ఆయన ప్రేమ మనకు అవకాశం ఇచ్చింది. ఆయన ప్రేమ కృప ఆయన యొద్దకు రావటానికి అవకాశం ఇచ్చింది. రెండోదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. రక్త ప్రోక్షణ లేకుండా ఏ మనిషికి పాపక్షేమాపణ కలగదు. అలాగని ఏవండి ఏ రక్తం పెడితే ఆ రక్తం ద్వారా కుదరదు. మనుషుడు పాపి రక్షించబడాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి, కానీ పాపి రక్తం కుదరదు. ఒక కాల్లో పడి కొట్టుకుపోతున్న వ్యక్తి గొట్టు మీద ఉన్న వ్యక్తి కాపాడి రక్షించగలవచ్చు. ఒక యూపులో కూలిపోతున్న వ్యక్తి పైనున్నటి వ్యక్తి పైకి పట్టుకుని లాగొచ్చు. ఈ రకంగా చూసుకుంటా పోతే ఈ విధంగా ఒక వ్యక్తి నశించిపోతుంటుంటే దానికి తగినటి మూల్యం చెల్లించాలి, తగిన క్రయధనం చెల్లించాలి. మనిషికి పాపానికి పరిహారం కాకుండా ఆ పుణ్యలోకానికి చేరాలని మనుషులందరూ కూడా మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని, మంచి మార్గంలో నడవాలని, నీతి న్యాయమని, ఇప్పుడు ఎన్నో దానమని ధర్మమని ఎన్నో మంచి పనులు చేసి ఆ పాపాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు, కానీ పాపం మాత్రం వదలట్లేదు. ఎందుకంటే మనుషుడు స్వతహాగా ఎన్ని చేసినా పాపమునకు పరిహారం కాదు. అలాగైతే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి రావాల్సిన పని లేదు కదా. గనుకనే మనిషి ఏమైపోతున్నాడు అంటే నశించిపోతున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. వాడి యొక్క ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళిపోతుంది. ఆ పుణ్యలోకములకు వెళ్ళవలసినట్టు మనం పాతాళలోకానికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇప్పుడు దేవాది దేవుడు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమతోనే సరిపెట్టుకోలేదు. ఆయన పరిశుద్ధుడే, అంతటితో సరిపెట్టుకోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క పాపానికి శిక్ష ఉంది. చేసిన ఏమండి పాపమునకు ఏముంది? శిక్ష. ఆ బిడ్డకు చేసిన పాపానికి ఏముంది? శిక్ష. ఆ శిక్షను ఏమండి నేను భరిస్తాను. నా బిడ్డల పాపమునకు కలిగే శిక్ష నేను భరిస్తానని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఏవండి ఈ సంతోషకరమైన వార్త తెలియజేశాడు. అది ఎటువంటి వార్త అంటే, సపోజు ఈ ఊర్లో ఉన్నటి వారు కొంతమంది ఏవండి ప్రభుత్వం దగ్గర ఏవండి లోన్ తీసుకున్నారు. అది చాలా సంవత్సరాలు అయిపోయింది, వడ్డీ మీద వడ్డీ అయిపోయింది. ఇక పోతే ఇంకెంతవరకు అంటే వాళ్ళ ఆస్తి అంతా అమ్మేసిన ఆ బాకీ తీరే పరిస్థితుల్లో లేదు. అందుచేత పక్కన ఒత్తిడి చేస్తున్నారు, ఇదిగో రేపు టయానికి మీరు బాకీ కట్టకపోతే మీకున్న ఆస్తులన్నీ స్వాధీనపరుచుకుంటాం, మిమ్మల్ని పట్టుకుని ఇదిగో శిక్షకు అప్పగిస్తాం, మిమ్మల్ని జైలు వేస్తామని ప్రకటన వచ్చేసింది ఈ రోజున. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలేని పరిస్థితి. వారి ఆస్తి మొత్తం ఇచ్చేది సరిపోవట్లేదు. ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద మనిషి వచ్చి అంటున్నాడు,
చాటింపేస్తున్నాడు ఊరంతా. ఏమని అంటే తన మనుషులు పంపించి, ఇదిగో మీ అందరు బాకీలు తీరుస్తాడంట. ఇదిగో ఒక పెద్ద ఆయన వచ్చాడు మీ ఊరు, మీ బాకీలు ఎంతంతో చెప్పండి, మీరు బాకీలు కట్టి పత్రాలు తేండి, ఆ బాకీ అంతా వడ్డీతో సహా ఆయన కట్టేస్తాడంట అన్నాడు అనుకోండి. హే ఇలా ప్రసారం మాకు చేయకు అంటారా? హే మా ఊరు ఎందుకు వచ్చారు అంటారా? ఏవండి మేమెందుకు రావాలి అక్కడికే, కావద్దు ఆయన రామని మా ఇంటికి అంటారా? ఏవండి ఒక్క గొంతేరా, గొంతేసుకుంటా ఏంటి మా బాకీలా, మా అప్పులు తీరుస్తాడా, ఆయన ఎవరో మాకు తెలియదు, మా బంధువు కాదే అని చెప్పి పరిగెత్తుకు వచ్చి వారి యొక్క పత్రాన్ని చూపించారు. అవన్నీ తీసుకున్నాడు, బాకీ అంతా ఆయన కట్టేశాడు. ఇప్పుడు ఆ ఊరందరూ అందులోంచి విడిపించబడిన వాళ్ళు అందరూ ఎలాగుంటారండి? ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. ఎంతమంది చెప్తారండి? ఎంతమంది చెప్తారు? ఇదిగో మీ బాకీలు కూడా ఏమి చెప్పండి, ఇదిగో ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తీర్చేస్తాడు మీ బాకీ కూడా. ఆ బాకీయే పాపానికి కలిగే శిక్ష. ఆ శిక్షను నుండి విడిపించడానికి పెద్ద ఆయన ఒక ఆయన, ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆ కుమారుడు ప్రకటిస్తున్నారు. మనకు శాంతి లేకుండా, సమాధానం లేకుండా అనేక రకాలుగా నశించిపోతున్నది మన బ్రతుకుల్లో విడుదల కలగజేయటానికి, రక్షించడానికి, ప్రజలకందరికీ సంతోషం నింపడానికి, వ్యసనముల నుండి, ఏమండి పాపముల నుండి, బానిసత్వము నుండి విడిపించే లోకరక్షకుడు పుట్టాడట. ఎంతవరకు మనకు తెలియదు. అయ్యో ఈయన మనకు కావాలి, మన కుటుంబంలో సమాధానం కావాలి, నాకు కావాలి. అయ్యో నేను మానేద్దనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను, నేను విడిచిపెడతానుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నాను, నేను వదిలించుకోలేకుంటున్నాను కానీ వదిలించలేకపోతున్నాను. అయ్యో నన్ను విడిపించేవాడు అంట, నా పాపము నుండి విడిపించేవాడంట, నా శాపము నుండి విడిపించేవాడట. ఏమండి ఒక్కడండి ఎలా చెప్పి ఏమండి అందరి పాపాలు తీసేస్తాడు? అందరి పాపాలు ఎలాగా తీసేస్తాడండి? ఏమండి 2011లో ఒలింపిక్స్ జరిగింది. అప్పుడు మన కెప్టెన్ ధోని ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఓడిపోయే అంచుల మీదకి వచ్చినప్పటికీ లాస్ట్ బాల్కి 6 కొట్టాడు. ప్రపంచ ప్రధాని ఏమండి మన్మోహన్ సింగ్ కూడా అతుక్కుపోయాడండి టీవీకి. ఏం జరుగుతుంది ఏమండి చాలా ప్రజలందరూ కూడా ఇంకా అయిపోయింది అనుకుంటులోకి ఏమండి 6 ఎప్పుడైతే కొట్టాడో వెంటనే కూడా ఇండియా గ్రేట్ ఇండియా నెగ్గిందన్నారు. ధోని నెగ్గాడన్నారా? కొట్టినోడు ఎవడో కానీ నెగ్గింది ఎవడో? ఒక వ్యక్తి ఇండియానే గెలిపించేశాడే. ఇవ్వండి ఓడితే ఏమంటారు? ఒక వ్యక్తి అక్కడ రన్నింగ్లో అవుట్ అయిపోవడం కూడా ఒక్క రన్ తీయకుండా ఇండియా ఇంకా అసలు అనక్కలేదు, దీన్ని మరుగు చేయబడిపోద్దండి. ఒక వ్యక్తి ఏమండి ఒక దేశానికి విజయం తెస్తున్నట్టుగా ప్రకటిస్తబడుతుంది. ఒక వ్యక్తి వల్ల ఏమండి ఓడిపోయే పరిస్థితి వస్తుంది. బైబిల్ గమనం చూస్తే ఒక్క గొలియాతుని పడగొట్టినట్టు ఒక దావీదు ఒక దేశానికే విజయం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఒక్క వ్యక్తి చాలు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మీ పాపములకు పరిహారం ఇవ్వటానికి, మీకు శాంతిని, నెమ్మదిని, మనశ్శాంతి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు ఉద్భవించి ఆయన నీ కోసం, నా కోసం మన శాపములను, మన పాపములను ఆయన మీద భరించి ఆయన శిలువలో వేలాడి ఆయన బలి అయి ప్రాణం అర్పించాడు. ఆయన రక్తం చిందించి మరణించి 3వ రోజున తిరిగి లేచి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. నేను ఎలాగైతే లేచానో మీరు కూడా, మిమ్మల్ని కూడా లేపి నాతో పాటు నా రాజ్యంలోకి, ఆ పరలోక రాజ్యం తీసుకువెడతాను. ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీ భారం మీరు మొయ్యలేరు. ఏమండి మీ పాపం మీరు తీసుకోలేరు, మన పాపం నుండి మనం విడుదల పొందలేము. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, మీ భారమును
నా మీద మోపండి, నేను మోసేను, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. ఈ రాత్రే మీ హృదయంలో యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకో, నీ జీవితం విజయవంతంగా ఉంటుంది. నీ కుటుంబంలో గొప్ప సమాధానం. ఏదైతే నేను జయించేస్తుందో, ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావో, మనుషుడండి 3 అంగుళాలు చుట్టపీకి 6 అడుగులు మనిషి, 6 అడుగులు మనిషి 3 అంగుళాలు చుట్టపీకి ఏం చెప్తే చేస్తాడంట. ఏమండి 3 అంగుళాలు చుట్టపీకి ఏం చేస్తుంది? నడిపిస్తుంది, బానిసగా చేసేసుకుంది. నేనే నీకు రాజునే, అగిపెడితే చుడితే వెలిగించో, కాల్చో, గొప్ప క్యాన్సర్తో చచ్చిపో. వాటి వల్ల ఎన్ని రకాలుగానండి, ఎంతమంది అండి. కానీ దాన్ని మానేయాలండి. నేను అనుకుంటున్నాను, నేను మానేయాలనుకుంటున్నాను, మానలేకపోతున్నానండి. ఈ లోకంలో ప్రతి మనుషుడు చెప్పే ఇదేనండి, మానాలనుకుంటున్నాను. నిజంగా ప్రతి మనుషులు కూడా దైవ బీజం కూడా ఉంది. ప్రతి మనుషుడు మంచిగా బ్రతకాలనుకుంటాడు, ప్రతి మనుషుడు ఎవరిని న్యాయంగా బతకాలనుకుంటాడు, ప్రతి మనుషుడు తన కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలనుకుంటాడు. ఎవడు కూడా చెడిపోవాలనుకోడు, ఎవడు పాడైపోవాలనుకోడు. కానీ కొన్ని యొక్క విషయాల్లో కొన్ని వాటికి వ్యసనాలకు గురైపోయి ఫస్ట్నేమో సరదాగా ఏదో అలవాటు చేసుకుంటారు. తర్వాత అదే ఏమండి ఏమవుతుంది, ఏళ్ల మీద ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల ఎంత నష్టమో తెలుస్తుంది, ఎంత బాధో తెలుస్తుంది. దానివల్ల కుటుంబం ఆర్థికంగా చిదిగిపోతుంది. దానివల్ల కుటుంబాలు ఎంతోమంది ఏమండి ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే వాడు అనుకుంటాడు నేను మారిపోతాను, నేను మంచిగా ఉండాలనుకుంటాడు. కానీ మారాలనుకుంటున్నాడు, మారలేకపోతున్నాడు. ఎందుకంటే నీ శక్తి చాలదు. నీకు అందులోంచి విడుదల కావాలంటే నీకంటే బలవంతుడు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన గురించి రాయబడుతుంది ఏమైనా తెలుసా? ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడే నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నా ముగింపు మాటలు వినండి పిల్లారా. అవునండి, ఏదైతే నిన్ను జయిస్తుందో, ఏదైతే నీ జీవితంలో శాంతి లేకుండా చేస్తుందో, నేటి కాలంలో మనం చూస్తున్నాం కదండి, పేపర్లు చూస్తున్నాం. ఏమండి త్రాగకూడదు త్రాగి, కాల్చకూడదు కాల్చి, చేయకూడదు చేయటం వల్ల ఎన్నో కుటుంబాలు ఇచ్ఛిన్నమైపోయాయి, ఎన్నో కుటుంబాలు ఈదులు పడిపోయాయి, ఎంతోమంది అనారోగ్యం పాలైపోయారు. ఎందుకయ్యా అలాగే అయిపోయావంటే వాడు త్రాగుడు అలవాటు అందండి, బాగా ఆల్కహాల్ బాగా ఎక్కువ తాగాడండి, లంచ్ క్యాన్సర్ వచ్చేసినాయండి, ఊపిరితిత్తులు కొట్టేసినాయండి, అందుచేత చచ్చిపోయాడండి అనే మాటలు ఎప్పుడో వింటున్నామండి. అతను తెలుసు ఇది మంచిది కాదని, కానీ దాన్ని విడిపించబడటానికి దాన్ని బయట పడలేకపోతున్నాడు. అతనిలో పక్కన చాలా మంచి ఉందండి. ఎంత చెడ్డోడైనా కానండి వాళ్ళు కూడా మంచి ఉంటుందండి. కానీ ఆ మంచిని వాడు ఆ మంచిని ఏమండి ఏమాత్రం జయించలేని పరిస్థితి. అయితే నీకు జయమిచ్చేవాడు యేసుప్రభు ఒక్కడే. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదాం. 57, 58 చదువుతారు. కాగా నా ప్రియ సహోదరులారా, 57, 58 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి ఏమనుగ్రహించడానికి వచ్చాడు యేసు ప్రభు? జయము. అంటే ఓటమి పాలైపోయాం, ఇంతవరకు ఓడిపోతున్నాడు మనుషుడు. కానీ నీకు జయం ఇవ్వటానికి, నీ పక్షంగా నిలబడటానికి, నీకు సహాయం చేయటానికి సృష్టికర్త దేవుడు ఈ లోకంలో జన్మించాడు కనుక అదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. అది తెలియజేయటానికే ఈ లోకమునకు ప్రభువైన దేవుడు వచ్చాడండి. అవును ప్రియ, దేవుడు జయాన్ని ఇస్తానికి వచ్చాడు. ఆయన నీకు అపజయం కాదండి, నీకు జయం ఇవ్వటానికి, జయ జీవితం ఇవ్వటానికే. ఎంతోమంది తెలుసండి పిల్లారా, ఎంతోమంది త్రాగుడుకు బానిసైపోయి కుటుంబం అంతా కూడా ఇచ్ఛిన్నమైపోయి చివరిగా ఏమండి వాళ్ళ పొలం అమ్మేసుకున్నారు, ఇల్లు అమ్మేసుకున్నారు, ఇంట్లో ఉన్న సామానం అమ్మేశారు. చివరికి ఆమె మెడలో ఉన్న పుత్తులు కూడా పట్టిపోయి తాగేశాడండి ఆయన. చివరితో ఏమీ మిగల్చలేదండి. మొత్తం భయంకరంగా
పొద్దున్న లేచి కానీ సాయంత్రాల వరకు ఎంతో కష్టపెడతాడు. అందరికంటే డబుల్ సంపాదిస్తాడు. త్రిబుల్ ఖర్చు పెడతాడు. కాకపోతే ఎంత సంపాదిస్తాడు? డబుల్ సంపాదిస్తాడు, త్రిబుల్ ఖర్చు పెడతాడు. అందరూ 100 రూపాయలు సంపాదించాడు, 200 సంపాదించేవాడు. ఆయన చేసే పని అటువంటిది. కానీ ఎంత ఖర్చు పెడతాడు? ఆ 100 ఎక్కడదే? ఇంట్లో అన్నీ అమ్మేసేసి, ఇంట్లో అన్నీ తీసుకెళ్ళి తాగట్టెట్టేసి, పెళ్ళాన్ని కుట్టి చిత్రం పెట్టి, ఆవిడకు ఒక్కడే కొడుకు. పిల్లారా, ఆవిడ నేను ఒకసారి బాప్తిజం పొందాం. ప్రైజ్ లార్డ్. ఆవిడ నేను ఒకసారి బాప్తిజం పొందాం. ఏవండి, కానీ ఆమె పరిస్థితి చూస్తే చాలా జాలేసేదండి. వాడు ఎప్పుడు త్రాగుతూనే ఉండేవాడండి. రాత్రి పగలు కూడా జట్లో పనిచేస్తూ ఉండేవాడు. అది 2005 సంవత్సరం. చర్చి కడుతున్నాం. ఆ సమయంలో మా దగ్గరికి తీసుకొచ్చాడు వాళ్ళ బావగారు, వాళ్ళ బామ్మద్ది గారు తీసుకొచ్చాడు ఆయన్ని. కొంచెం ఈయన కోసం ప్రార్థన చేయండి, కొంచెం ఇతడు మారిలాగా అన్నాడు. సరే ప్రార్థన చేసి టూకీగా 2 మాటలు చెప్పి పంపించేశాను. తెలియదు నాకు ఆడు మారతాడా అంటే ఎవడో నమ్మడం. అంతేనండి, మళ్ళీ తాగటం మానేశాడండి. మళ్ళీ వెళ్ళలేదంటండి. ఆ తర్వాత భార్యని పువ్వులో పెట్టుకుని చూస్తున్నాడు మా ఆయన అంట. చూసారా, మీ ఆయన పువ్వుల్లో పెట్టిలా చూడాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ ఆయన్ని నీకేం చేస్తాడు? నిన్ను పువ్వుల్లో పెట్టిలా చూస్తాడు. ఎందుకనని? ఇది తప్పు అని యేసు ప్రభు చెప్తాడు. ఇంకెవరో చెప్పరండి. యేసు ప్రభు ఏది తప్పో ఒప్పో చెప్తాడు. ఎలాగుంటే నీ కుటుంబం బాగుంటుందో చెప్తాడు. కాబట్టి ఆయన ఎంత బాగా అన్నాడట, అనవసరంగా అన్యాయంగా కొట్టేశానే. ఎవరినైతే నాకు ఏదో ముందిట్టే చంపేద్దరు నన్ను, అంత కిరాతకంగా ప్రవర్తించాను. అన్నీ అమ్మేశాను. ఆయన పొలం వచ్చిందండి. ఈ రోజున పొలం 1/2 ఎకరం ₹1,00,00,000 అండి. అది అప్పుడు అమ్మేసి తాగేశాడు. ఇల్లు ఉందండి. ఆ ఇల్లు కూడా ఈ రోజున ₹1,00,00,000 చేద్దండి. ఆయన ఉన్న ఆ ఇల్లున్న స్థలం అది అమ్మేశాడండి. ఆయనకున్న బంగారం, ఆ మంగళసూత్రం అమ్మేశాడండి. ఇంకా పోతే ఆ ఇంట్లో ఉన్న సామాను, ఆ బిందులు గిందులు సొంబులు తెపాలు అన్నీ అమ్మేశాడండి. మొత్తం అన్నీ సారకొట్టు కూడా ఉంటాయండి అన్నీ. ఆ సూరమ్మో ఏదోనంటే అవి పేరు, ఏలుపుల్లు ఉండదు, పుల్లమ్మ. పుల్లమ్మ. ఆ పుల్లమ్మ దగ్గర ఉంటే ఈయన సామానం అంతా కూడా మొత్తం ఇంకేమీ మిగల్చలేదండి. చివరికి బట్టలు కూడా పట్టిపోయి పెట్టేశాడంటండి. ఇంకా కొట్టి నాకు డబ్బులే, నాకు సరిపడలు తాగాలని. అలాంటి వ్యక్తిని ప్రభునందు పిల్లారా దేవుడు దర్శించాడు. దేవుడు ఆ బిడ్డకు విజయం ఇచ్చాడు. అలాగే మనుషులందరూ కూడా అపజయంతో ఉన్నారు. ఎక్కడ అపజయంతో, దేంట్లో అపజయంతో ఉన్నారంటే ప్రతి మనుషుడు కూడా కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, దేశంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కడు మరణం కాడకు వచ్చినప్పటికీ ఓడిపోతున్నాడు, తల దించుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చి అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆ మరణపు ముళ్ళు ఇరిసేశాడండి. అంతవరకు మరణం అందరిని మింగేసింది, కానీ యేసు ప్రభు మరణాన్ని మింగాడు. ఆయనే మృత్యుంజయుడు, ఆయనే మరణించాడు, తిరిగి లేచాడు. ఆయనలో మానవత్వం చూపించాడు, దైవత్వాన్ని రుజువుపరిచాడు. ఆయన మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో దైవత్వం దేవుడుగా నిరూపించబడ్డాడు. ఆయన గురించి రాయబడుతుంది, ఆయన ధవళవర్ణుడు రక్తవర్ణుడు అంట. 10,000 మంది పురుషులలో ఆయన గుర్తింపదగిన వాడు. ఆయన పోలినటి వాడు ఎవరు లేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో అవునండి, మరణం తర్వాత నరకం ఉంది. ఈ మరణం తర్వాత ఆ నరక శిక్షను తప్పించి ఆ పుణ్యలోకాన్ని తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి, ఓ మరణమో నీ విజయం ఎక్కడని మరణాన్ని ఉడికింపజేశాడు. మరణింపజేశాడు. మరణానికే మరణం అయ్యింది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై మరణాన్ని జయించిన వాడై 40 రోజులు సుమారు కొన్ని 100 మందికి పైగా 11 పర్యాయములు అని ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పాడు, ఇదిగో నేను పరలోకం వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తాను, సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వస్తాను,
ఈ లోపులో మరి మీ మట్టుకే కాకుండా ఈ భూమి మీద ఉన్నట్టు ఏ దేశం వాళ్ళైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ పరిస్థితుల్లో వాళ్ళందరూ నా పిల్లలే, వారందరూ నా కుమారులు, నా కుమార్తెలు, నేను పుట్టించిన నా ప్రజలు, నేను మేపే గొర్రెలు. వాళ్ళు ద్రోవ తప్పిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సువార్త ప్రకటించండి. ఈ సువార్త విని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపము నుండి, వారి శాపము నుండి, వారి ప్రతి ఒక్క దోషము నుండి నేను విడుదల కలగజేసి వాళ్ళని క్షమించి రక్షించి వారిని పరిశుద్ధులుగా మారుస్తాను. ప్రైజ్ లార్డ్. పాపులుగా ఉన్నటి మనుషులు పరిశుద్ధులుగా చేస్తానికి వచ్చాడండి. ఇది మహా సంతోషం కాదండి? ఏమండి, అవునా కదా? మహా సంతోషం అండి. ఎంత ప్రేమించాడో చూడండి. ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలోకి ఇచ్చి మనలో ఉన్నటి పాపానికి శిక్ష ఆయన భరించాడు పిల్లారా. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు మన దేశంలో? ప్రేమకు చిహ్నం ఉంది, ఒక గుర్తుంది. ఏంటి ఏంటి ప్రేమకు గుర్తు ఏమిటి? తాజ్మహల్ కదా. ముంతాజియా ఆవిడ పేరు. ఆవిడ మీద ఉన్న ప్రేమతోనంట ఏం కట్టాడు? తాజ్మహల్ కట్టాడంట. మరి అంత ప్రేమ ఉన్నవాడు 6 ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? ఆయనకు ఒక్కత కాదు పెళ్ళం అండి, 6 అని చరిత్ర చూడండి. 6 భార్యలండి ఆయనకి. నిజంగా ప్రేమించినోడైతే రెండో దానికి అవసరం ఉందా? రెండో దానికి వెళ్తాడా? 3 దానికి వెళ్తాడా? 4 దానికి వెళ్తాడా? ఎందుకనంటే పిల్లారా, మనుషులకి అది ఏముందంటే మరుగు చేయబడింది. ఇంకా ఉన్న భార్యలకి పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి. చూడండి, ఆ చరిత్ర కొట్టండి, వచ్చేద్దండి. ఎంతమంది భార్యలు వచ్చేద్ది, వాళ్ళ పేర్లు చూద్దాం వచ్చేస్తాయి, వాళ్ళకి ఎంతమంది బిడ్డలో వచ్చేద్దండి పిల్లారు. కానీ అది ప్రేమలాగా అవుద్ది. లోకాన్ని కొంచెం ఏదో ఆయన్ని అయ్యో ఎంత ప్రేమించాడో అనుకుంటానికి, అంతకంటే ఏమీ లేదు అందులో ఆయన ప్రేమ. అర్థమైంది? నిజంగా ఆయన ప్రేమించినోడు అయితే మరొక దాన్ని పెళ్లి చేసుకోడు కదా. అవునా కదా? అవునా కదా? ఆలోచనలో పడ్డారేంటి? ఎంతవరకు వినలేదా? అంతమంది భార్యలండి. అంటే ప్రేమ లేదని వినలేదు, ప్రేమగా స్నేహమే అది. కానీ అంటే మరి ప్రేమ ఉన్నవాడది మరి ఇంకొకళ్ళు 5 ఎందుకు? ఆ కోణంలో చూస్తే ప్రేమది డబ్బొందు కట్టాడు, ఆయనకి ఆ సత్తా ఉంది కట్టాడు. కానీ అర్థమైందండి, అది ప్రేమ కాదు. మా నోళ్ళు అలా తగిలిచ్చేసారండి. తగిలిచ్చేసి ఎవరి పెళ్ళికని గిఫ్ట్ అవ్వాలంటే తాజ్మహల్ ఎత్తున్నారు. అదో సమాధి. ఎవడైనా సమాధి ఇచ్చుకుంటాడా సార్? ఏమండి, ఎంత అజ్ఞానం అండి ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమకు నిలువెత్తు ఏమండి గుర్తు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రేమకు గుర్తు సిలువ. సిలువ బొమ్మ కాదు, సిలువకు నమస్కరించిన పని లేదండి. సిలువ ప్రేమకు గుర్తు. మనందరినీ ఎంత ప్రేమించాడో ఆ ప్రేమకు రుజువుగా ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడుతుంది. కనుక ఏమండి, పాపి అయిన మనిషిని పరిశుద్ధుడిగా మార్చడమే, దారి తప్పిపోయినట్టుగా మనిషిని మరలా మార్గం చూపించి ఆ మార్గంలో నడిపించడమే, అదే యేసు మార్గం. మతం కాదు. చాలామంది తెలియక మతం అనుకుంటారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు ఆయన. ఇది మార్గం. ఈ మార్గంలో వెళితే నీ కుటుంబంలో గొప్ప సమాధానం చూస్తావు, నీ కుటుంబంలో గొప్ప శాంతి చూస్తావు, నీ కుటుంబంలో గొప్ప నెమ్మది చూస్తావు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ మార్గంలోకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ యజమానుడిగా నువ్వు ఎలా ఉండాలో బోధిస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే నువ్వు ధన్యుడవు అని చెప్తుందండి. నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. ఏమండి, నిజంగా ఆ దృశ్యాన్ని చూడండి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆనంద కీరింతలు కాక ఇంకేముంటాయండి? ఆనంద ధ్వనులు కాక ఆనంద శబ్దాలు కాకుండా ఏముంటాయండి ఆ ఇంట్లో? అంటే దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? మనందరినీ కూడా సంతోషపరచాలని, మనం అందరం ఆనందంగా ఉండాలని,
మన కుటుంబాలు ఆనందంగా ఉండాలని ప్రభువు పిల్లరా ఆనందాన్ని చెడగొట్టినటి పాపం చూడు, పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఇంటికి వచ్చినప్పటికీ ఏం చేస్తాడు? వాడు దాక్కుంటాడు. ఎందుకని? తప్పు చేశాను కాదని. తప్పు చేశాడు కనుక భయపడతాడు. ఏమండి, నేను తప్పు చేయాలా, తప్పు చేశాను భయపడతానికి అంటారు చాలామంది, చూసారా? అవునండి, అంటే తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడను. అవునండి, అలాగే మనం పాపులం కనుక మనందరము కూడా శిక్షకు అర్హులమే ఉన్నాం. మనకు బదులైన శిక్ష భరించాడు కాబట్టి నీ కోసం నా కోసం ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు, ప్రాణమే అర్పించేశాడు. అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడమ్మా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ప్రకటిస్తున్నట్టు యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆయన ప్రాణం కంటే నువ్వెక్కువ కావాలనుకున్నాడు. ఆయన ప్రాణం ఇచ్చి నీకు రక్షణ సిద్ధం చేశాడు. ఆయన నిన్ను రక్షించి నరక శిక్షను తప్పించి ఆ పుణ్యలోకానికి, ఆ పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళాలని మార్గం వేశాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పిల్లలే, ఆయన బిడ్డలే. అందుకుని అందరి కోసం గాలి, నీరు, వర్షం, మంచు, ఆవిరి, ఎలుతురు ఇవన్నీ కూడా కొందరి కోసమా అందరి కోసమా? అందరి కోసం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి. న్యాయబద్ధంగా, న్యాయానికి విరోధంగా ఏం చేయడు. ఆయన ఏ చట్టం చేశాడో ఆ చట్ట పరిధిలోనే ఇదంతా నిర్వర్తించవలసి వచ్చింది కనుక పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు కనుకనే ప్రపంచం అంతా కూడా అర్థమైంది. అందుకుని ఆ రోజు నుండే మనకు ఏమండి శకం ఏర్పడింది. ఏం శకం? క్రీస్తు శకం. ప్రపంచానికి ఇది క్రీస్తు శకం. ఏమండి మనకు ఒక చరిత్ర, మనం ఏదన్నా చెప్పాలంటే, మన పుట్టినరోజును చెప్పాలంటే ఆ శకం లేకపోతే గల్లంత అయిపోతుందండి. లోక చరిత్రలే గల్లంత అయిపోతుందండి. ప్రపంచ చరిత్రకి యేసుక్రీస్తు ఆధారమై ఉన్నాడు. క్రీస్తు శకం ఎప్పుడు జరిగింది ఇది అని అడిగినప్పుడు క్రీస్తు శకం అండి 1915వ సంవత్సరం జనవరి 15వ తారీఖున ఏం జరిగింది? 1915వ సంవత్సరం జనవరి 15వ తారీఖున ఏం జరిగింది? ప్రపంచం నిగ్గరపోయే భయంకరమైన ఒక ఇలయం చోటు చేసుకుని సుమారుగా 80 లక్షల మంది ఉన్నపాటను చచ్చిపోయారు. చైనా దేశంలో ఉప్పెన వచ్చిందండి. అది మనం ఆ చరిత్ర చూసినప్పుడు మనకు తెలుస్తుందండి పిల్లారా. ఉప్పెన వచ్చింది. ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 1900 ఎన్నో సంవత్సరం ఉంది? జనవరి 15వ తారీఖు. అది 1500 ఆ శతాబ్దంలో. కాబట్టి అప్పుడు జనాభా బహు తక్కువ జనాభా. ఆ తక్కువ జనాభాలో 80 లక్షల మంది, 80,25,000 ఎంతో ఉంది. కాబట్టి అంతమంది చచ్చిపోయారండి ఆ ఇలయం వచ్చి. అలాగే ఈ దేనికి చరిత్ర చూసిన క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, చరిత్ర పురుషుడు అండి. చరిత్ర సృష్టించాడు ఈయనే సృష్టికర్త అని దేవుడు. ఇక్కడ ఉన్నట్టు వారు ఎవ్వరు కూడా 50 సంవత్సరాల ముందు ఎవరన్నా ప్రభువుని తెలుసు మీకు? నాకు తెలియదు, ఎవరికి తెలియదు. 42 సంవత్సరాల పూర్వం తెలియదండి. నేను 41 సంవత్సరం పూర్తి అయిపోయింది, 42వ సంవత్సరం జరుగుతుంది నేను యేసు ప్రభువుని నమ్ముకుని. అప్పటికి మీలో చాలామందికి తెలియదు. అప్పటి నుంచి ఈ ఊరు నాకు తెలుసండి. ఈ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. మరి ఈ ఊరోళ్ళు మేము కలిసి పని చేసుకునేవాళ్ళం. ఇక్కడ ఉన్నట్టు కొంతమంది వాళ్ళతో నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. అలాగే మా పొలం తెలుసు, మా నాన్నగారు తెలుసు, వీరు తెలుసు అండి. ఈ ఊరంతా ఎక్కువ కష్టపడేవారు. ఎక్కువ మరి మూటలు అంటారు చూస్తారా, బంటలు అంటారు. అలాగా ఏ పనైనా సరే వారితో అప్పగిస్తే వెంటనే ఇమీడియట్గా
అది చేసేసేవారండి. చాలా పడుతూ ఉండేవారండి ఈ ఊరు. అప్పుడు నుంచి, అంతకు ముందు నుంచి నాకు ఈ ఊరు తెలుసు, నాకు ప్రైజ్ లార్డ్. కానీ ఆ రోజు నాకేం తెలియదు యేసుప్రభు అంటే. ప్రియ అధ్యయనం పెట్టారా, ఈ రోజున ఆ యేసు గురించి ఎందుకు ప్రకటిస్తున్నానంటే, ప్రియులారా, నాకు విడుదల కలిగింది, నాకు నెమ్మది కలిగింది, నాకు గొప్ప సంతోషం కలిగింది, పాప క్షమాపణ పొందుకున్నాను. అవునండి, ఆ రక్షకుడైన దేవుడు నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు, నిత్య జీవమునకు వారసుడుగా చేశాడు. ఆయన అన్నాడు, ప్రకటించమని చెప్పాడు. ఆయన గురించి ప్రకటించమని చెప్పినప్పుడు మొట్టమొదటిగా నేను ఈ ఊళ్ళోనే ప్రకటించాను. ఈ ఊళ్ళోనే ఒక దెయ్యం పడితే వచ్చి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఆ ఈద్ అనుకుంటుంది, ఆ ఈదులు ఎత్తేసి ఎవరా ఆ ఈదని, ఓకే. మళ్ళీ ఇంకొక దెయ్యం పట్టింది ఇంకొక అమ్మాయికి ఆ పక్క సందండి, అక్కడ ఆమె పరుగులెట్టేస్తుందండి. ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం పోయింది. ఈ రోజుకి కూడా వారు క్షేమంగా ఉన్నారు. ఈ విధంగా మొట్టమొదటి ఈ గ్రామంలో నేను యేసుక్రీస్తు ప్రభు రక్షణ పొంది ఆయన సేవకు పిలిచిన తర్వాత మొదటగా ఈ ఊరిలో సువార్త చేశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే సుమారు అది ఏవండి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాలుగా ఈ ఊరిలో సువార్త చేస్తూనే ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఈ ఊరు ప్రజలందరూ కూడా చాలామంది తెలుసు. ఇప్పుడున్న యవనస్తులు నాకు తెలియపోవచ్చు, కానీ నన్ను ఎదురు వాళ్ళు. అవునండి, ఈ రాత్రి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మతము మనిషికి ఏమాత్రము కూడా మేలు చేయదు. అవునండి, మార్గము మాత్రం మనకు మేలు చేస్తుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది, ఆ పుణ్యలోకం తీసుకెళ్తుందండి. మతం ముఖ్యం కాదు, మార్గము ముఖ్యమండి. అవునండి, ఎవరు మతం మార్చుకోక్కర్లేదండి, మనసు మార్చుకోవాలండి. మనసు ఎందుకు మార్చుకోవాలి అంటే, ఇప్పుడు త్రాగుతూ ఉన్నాడు, త్రాగుడు మానేస్తాడని మనసు మార్చుకోమన్నాడు దేవుడు. ఏవండి, జోదం ఆడితే నువ్వు నాశనం అయిపోతావు బాబు, నువ్వు మనసు మార్చుకోమన్నాడు. అలాగని నేను పాపిని ప్రభువా క్షమించమని మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ప్రభు నిన్ను రక్షిస్తాడు, ఆయన పరిశుద్ధతతో నింపుతాడు, పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకును మీ గ్రామమునకును ఇక్కడ ఉన్నటి వారికి అందరికీ సదాకాలమును దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు ముయ్యండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. తాతారా గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డల కొరకు, వారి మనవల కొరకు ప్రార్థన చేద్దాం. వారికి మనవరాలు పుట్టింది, అప్పుడు పెట్టుకోవాలంటే ప్రార్థన, కానీ దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ రీతిగా ఇక్కడ ఈ విధంగా ఈ ప్రార్థన జరగడానికి కూడా మరి గ్రామ పెద్దలు కూడా మరి ఎంతో మాకు అనుమతినిచ్చారు. దేవుడు వారిని కూడా దీవించినట్లు, వారందరిని రక్షించినట్లు ఈ గ్రామంలో గొప్ప సంతోషం, సమాధానం, ప్రతి కుటుంబంలో సమాధానము, శాంతి, సంతోషాన్ని దేవుడిచ్చేలాగున ఈ చిన్న గ్రామమైన ఈ గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వార్తను దేవుడి రాత్రి వినిపించాడు. ఈ వార్త మరి ప్రకటించబడింది. అయితే ప్రకటించబడిన ఈ వార్త అనేక హృదయాలకు మేలు కలిగినట్లు, సమాధానం కలిగినట్లు, వారు స్వస్థత పొందినట్లు, వారి యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో గొప్ప నెమ్మది పొందినట్లుగా దేవుడి గ్రామాన్ని దీవించాలని, అలాగే కుటుంబాన్ని ఆశీర్వదించాలని, కూడి వచ్చినటువంటి వారందరినీ దేవుడు బలపరచాలని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసి చిన్న కార్యక్రమం ఉంది ముగించుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కాలంలో ప్రభువా ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కూడుకను జరిగించుకున్నారు. ఈ గ్రామం అంతటికి నీ మాటలు ప్రకటించటానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రకటించబడిన ప్రతి మాట కూడా అనేక హృదయాల్లోకి వెళ్ళి ప్రభా క్రియ జరిగినట్లుగా మీరు సహాయం చేయండి. తాతారావు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో వారికి నేను రక్షణ ఇచ్చి వారి పిల్లలకి పరిశుద్ధ వివాహాలు ప్రభు జరిగించుకుని, మరి కోడల విషయంలో కూడా మీరు ఎంతో చక్కని కోడల్ని బిడ్డని ఇచ్చావు ప్రభా. ఇదిగో నాయన వారిని ప్రేమించి పసిబిడ్డని ఇచ్చావు. మరి ప్రభా నాయన అందుకే కృతజ్ఞతగా ఈ కూడికని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నారు, కానీ వారికి ఈరోజు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి.
ప్రభా ఇదిగో సంతోషంతో ప్రభా వారు ప్రభ తెచ్చుకున్న కేకును కూడా కట్ చేస్తూ ఉంటుండగా తండ్రి ఆ కేకు వలె ప్రభ కుటుంబం అంతటినీ ప్రభ నాయన స్వీట్గా ప్రభ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడని ప్రభా ఇదిగో నాయన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారని ప్రభా నాయన సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్న కుటుంబముగా వారి పిల్లలందరినీ మీరు దీవించమని ఆ కేక్ కట్ చేస్తుండగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ కేక్ కట్ చేద్దాం. రండి కుటుంబ సభ్యులు రండి అమ్మ. అమ్మ తాతయ్య గారు, కోళ్ళ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి గారు శర్మిల, పెద్దయ్య గారు ఇక్కడ ఉన్నారు. వచ్చినట్టయితే చిన్న ఈ కేక్ని కట్ చేద్దామంటే రండి అమ్మ, రండి రండి. అందుబాటులో ఉంటే తప్పకుండా రండి. ఓకే ఓకే రండి అమ్మ రండి. మొత్తం చేసేస్తే మరి జనం ఎలా కుదురుతుంది? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నాతిశయమో నీవే, నానందమో నీవే, నారాధనా నీవే, నాతిశయమో నీవే, నానందమో నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. అందరూ సార్ పైకి చూపించండి. దేవుడు వెలిగిస్తే ఇలాగ ఉంటుందన్నమాట. జ్యోతులు ఎవరిని ఎలాగైతున్నాయి. అంతేకాదు మరి వెలిగించబడిన వారు కూడా ఇలాగ జ్యోతి వలె వెలుగుతూ ఎందరినో వెలిగిందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్ అని అనండి. ఆర్పేయండి. ఆర్పకుండా కనుక పెట్టుకోకండి, ఏం చేయలేము తర్వాత. ఆర్పేసుకోండి. ఊపి ఒత్తుకొని నలిపేయండి. సరే, సూర్యబాబు వచ్చాడా? రాలేదు. సరే, ఆయన పరిచర్యకి వెళ్ళారు. మరి ఓకే, ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకోవచ్చు. ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ దయకై స్తోత్రములు నాయన. ఇదిగో ఈ రాత్రి కాలమందు ఈ రీతిగా నీ బిడ్డలు తాతయ్య గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం.
ఈ క్రిస్మస్ ఒక ఆరాధనగా చేసుకున్నారు, ఒక పండగగా చేసుకున్నారు. వారి బిడ్డల పట్ల, వారి కుటుంబం పట్ల మీరు చేసిన ఉపకారాలు బట్టి కృతజ్ఞతగా ఈ కూడికి ఏర్పాటు చేసుకోవటానికి సహాయం చేశారు. మంచి వాతావరణం ఇచ్చారు, మంచిగా కరెంట్ ఇచ్చారు, మంచిగా స్థలం ఇచ్చారు. ఇంతవరకు ప్రభువా ఈ స్థలములో ప్రార్థనలు చేయటానికి, నిన్ను స్తుతించడానికి, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, నీ వాక్యాన్ని ప్రకటించడానికి, అంతేకాకుండా దండయాత్ర ద్వారా ప్రభు అనేక మంది ప్రజలకు సువార్తను వినిపించడానికి ఎంతగానో కృప చూపించారు తండ్రి. ఎత్తబడిన వాక్యము మీది, ఆ వాక్యము అనేక హృదయాల్లోకి వెళ్ళి మహా సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. మేమైతే ఇక్కడ నుండి ప్రభు కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. ప్రభు ఈ కూటమైతే ముగించబడింది. అయితే ఎత్తబడిన వాక్యము ప్రభు అది మీది, అది ఒక ఎత్తనం లాంటిది కనుక అనేక హృదయాల్లోకి వెళ్ళి అది మొలకెత్తి అది మహావృక్షమై ప్రభు ఫలించినట్లుగా తండ్రి ఈ గ్రామానికి మేలు చేయి నాయన. ఈ గ్రామ ప్రజలకు మేలు చేయి తండ్రి. ప్రతి కుటుంబములో సమాధానం, మహా సంతోషాన్ని ఇస్తానన్నావు. మహా సంతోషాన్ని ప్రతి బిడ్డలకు, ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎత్తబడిన వాక్యానికి 30, 60, 100 ఫలితం దయచేయండి. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మరింత ఘనంగా నేను మహిమపరిచినట్లుగా ఈ కుటుంబానికి మరో అవకాశం కల్పించండి. అలాగే ఆయా స్థలాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాహనాలతో వచ్చినట్టు చక్కగా ప్రభువా ఆటోలని ప్రభు తీసుకొచ్చిన వారందరికీ ఆయురారోగ్యాలను ఇవ్వండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించు తండ్రి. వచ్చినట్టు వారందరూ కూడా అయ్యా మళ్ళా తిరిగి వెళ్ళే ప్రయాణంలో వారు వెళ్ళవలసిన గమ్యానికి సురక్షితంగా క్షేమంగా తీసుకువెళ్ళండి. అలాగే ప్రభువా మరి ఈ గ్రామాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామాన్ని ఆశీర్వదించి మేము ఇక్కడి నుంచి వెళుతున్నాం. మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. ఈ గ్రామానికి సంపూర్ణమైన రక్షణ భాగ్యం ప్రసాదించమని, ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ 31st నైట్ అంటే మంగళవారం ఎల్లుండి అన్నమాట రాత్రి వేల్పూర్ కృపా గార్డెన్లో చక్కగా ఆ సంవత్సరం ముగింపు యొక్క ఆరాధన ఉంటుంది, సంవత్సర ప్రారంభ ఆరాధన ఉంటుంది, అలాగే బల్లారాధన ఉంటుంది, బాప్తిసం కార్యక్రమం ఉంటుంది, పాదశుద్ధి ఉంటుంది. చక్కగా పిల్లలు చక్కగా మరి ప్రభువుని మహిమపరుస్తూ ఉంటారు వాక్యాల చేత అయితే అనేక రకాలుగా. తర్వాత ఉదయకాలం 9 గంటల నుంచి 1వ తారీఖు బుధవారం అయితే 11 దాకా ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలతో ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రామంలో కూడా ఉన్నట్టు వారు, ఈ మాట్లాడినట్టు వారు అందరినీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 31st రమ్మని ఆహ్వానిస్తున్నాం. 1వ తారీఖు కూడా మీరు అందరూ వచ్చి ఆ ఆరాధనలో పాలు పొంది మీరందరూ మేలు పొందగలరని ప్రభు పేరట మీకు ఆహ్వానాన్ని మరి తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక, సిద్ధపరిచిన ఆహారమును మరి ఆశీర్వదించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు ఈ శ్వాసం ఉంచిన బిడ్డలకు సదాకాలము తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడో